హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. సో ఈరోజు మనకి ఏపీ పీజీ సెట్ 2025కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకి రిజల్ట్స్ అనేవి ఈరోజు ఈవినింగ్ 5 to 11 లోపు మనకి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ మీకు ఎలా వస్తుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మీకు వెబ్సైట్ అనేది అప్డేట్ అయ్యాక మీకు ఇక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. అంటే సర్వర్ 1 అండ్ సర్వర్ 2, అంటే ఏ సర్వర్ మీకు బిజీగా ఉందో ఇంకో సర్వర్ ట్రై చేసుకోవడానికి ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు ఏదో ఒక సర్వర్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు ఇలాగా మీ హాల్ టికెట్ నెంబర్ని అండ్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయడానికి ఆప్షన్ అనేది వస్తుంది. సో ఇది మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు అప్లికేషన్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉందో దానికి ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలాగా 3 ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇందులో మనకి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అలాగే వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో మీకు అలాట్మెంట్ ఆర్డర్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మీ సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. సో అది ఒకటి ప్రింట్ తీసుకోవాలి మీరు. అలాగే ఇక్కడ మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా మీ జాయినింగ్ డీటెయిల్స్ అనేవి మీకు ఏ ఇన్స్టిట్యూట్లో వచ్చింది, ఏ బ్రాంచ్లో మీకు వచ్చింది అనేది మీ రిపోర్టింగ్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్లో మెన్షన్ చేసి ఉంటాయి. సో ఇందులో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్లో యాక్సెప్ట్ మై జాయినింగ్ అని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసి దీన్ని కూడా ఒక ప్రింట్ అనేది తీసుకోవాలి. దీన్నే జాయినింగ్ రిపోర్ట్ అంటాం. సో అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకోవాలి, అలాగే ఈ జాయినింగ్ ఆర్డర్ కూడా మీరు ప్రింట్ అయితే తీసుకోవాలి. సో మీరు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్లోని యాక్సెప్ట్ మై జాయినింగ్ మీరు కొట్టినట్లయితేనే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈ ఆప్షన్ మీరు స్కిప్ చేసి ఉంటే మీ సీట్ అనేది కన్ఫర్మేషన్ అవ్వదు. సో అందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఈ జాయినింగ్ రిపోర్ట్ని ప్రింట్ తీసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్తో పాటు. ఓకే, అలాగే మన జాయినింగ్ అయ్యేటప్పటికి మీరు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఒక లిస్ట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. అలాగే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్లోనే అండ్ అలాట్మెంట్ ఆర్డర్లోని మీరు కాలేజీలో రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది అక్కడ మీకు మెన్షన్ చేసి ఉంటారనమాట. అంటే అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన 3 days, వితిన్ 3 daysలో మీరు కాలేజీలోని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు మీ కాలేజ్ జాయినింగ్ అప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ వచ్చేసి ఇవన్నమాట. మనకి పీజీ సెట్కి సంబంధించిన హాల్ టికెట్, అలాగే మీ ర్యాంక్ కార్డు, అలాగే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఈరోజు వచ్చేది, అలాగే జాయినింగ్ రిపోర్టు, అలాగే 10th క్లాస్ జెరాక్స్ అండ్ ఇంటర్ సర్టిఫికేట్ జెరాక్స్, అలాగే డిగ్రీ పీసీ అంటే ప్రొవిజనల్, అలాగే మార్క్ మెమోస్, అలాగే ఓడి అన్నారు. మీకు ఇంకా ఓడి అనేది ఇంకా రాదు కాబట్టి డిగ్రీకి సంబంధించిన మార్క్ మెమోస్, సిఎంఎం అండ్ ప్రొవిజనల్ ఏ ఉంటే అవన్నీ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే 10th క్లాస్ నుంచి అప్ టు డిగ్రీ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కూడా మీరు తీసుకెళ్ళాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే స్టూడెంట్ ఆధార్ కార్డు, వీలైతే పేరెంట్స్ కూడా తీసుకెళ్ళండి. అలాగే మదర్ ఆధార్ కార్డ్ అండ్ వాటికి జెరాక్స్ కాపీస్. అలాగే ఇక్కడ మదర్ బ్యాంక్ బుక్, అంటే ఇది ఇంతకుముందు ఇయర్స్ కాబట్టి మదర్ బ్యాంక్ అకౌంట్లో పడేది. సో ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి పాస్బుక్ అండ్ వాటి జెరాక్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ట్రాన్స్పరెంట్ కవర్స్, ఏదైనా ట్రాన్స్పరెంట్ ఫైల్స్ అనేవి కూడా ఒక 2 ఫైల్స్ అనేవి తీసుకోండి, ఎందుకంటే అందులో పెట్టి మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి ఒక 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీవి అప్డేటెడ్ ఫొటోస్ అనేవి తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే లిస్ట్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒరిజినల్తో పాటు 2 sets జెరాక్స్ తీసుకెళ్ళండి. ఎందుకంటే ప్రిన్సిపల్ ఆఫీస్లో ఒక సెట్ జెరాక్స్ అనేది విత్ ఒరిజినల్ టీసీ అనేది ఒరిజినల్ మాత్రమే తీసుకుంటారు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ ఆఫీస్లో. సో టీసీ ఒరిజినల్, అలాగే ఒక జెరాక్స్ సెట్ ప్రిన్సిపల్ ఆఫీస్లోని ఫస్ట్ సబ్మిట్ చేస్తారు జాయిన్ అయినప్పుడు. అండ్ ఇంకొక జెరాక్స్ సెట్ అనేవి మీ కాలేజ్, మీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో, లైఫ్ సైన్సెస్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ అయితే ఆ డిపార్ట్మెంట్స్లో మీరు ఇంకొక జెరాక్స్ సెట్ అనేది అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి మనకి కాలేజ్ జాయినింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ ప్రాసెస్ అనమాట. అయితే మీరు ఒకవేళ హాస్టల్ జాయిన్ అవ్వాలనుకుంటే హాస్టల్లో కూడా మీరు ఈ జెరాక్సెస్ అనేవి ఒక సెట్ అనేది హాస్టల్లో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ఓన్లీ 2 sets ఏంటంటే ఓన్లీ ప్రిన్సిపల్ ఆఫీస్ అండ్ మీ డిపార్ట్మెంట్లో ఇవ్వడానికి 2 sets సరిపోతాయి, కానీ ఎక్స్ట్రా కూడా తీయించుకుని, ఎందుకంటే హాస్టల్ జాయిన్ అయినప్పుడు హాస్టల్లో కూడా మీరు ఈ జెరాక్స్ అనేవి సబ్మిట్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అలాట్మెంట్ ప్రాసెస్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ కూడా షేర్ చేయండి. అలాగే అలాట్మెంట్ రిజల్ట్స్ వచ్చాక మీకు ఏ ఇన్స్టిట్యూట్లో, ఏ యూనివర్సిటీలో మీకు ఏ సీట్ వచ్చింది అనేది కిందన మెన్షన్ చేయండి. సో ఆల్ ఆఫ్ యూ, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ అలాట్మెంట్ రిజల్ట్స్.